నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు బాలరాజు గారికి, వారి కుటుంబానికి, పాస్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దైవ సేవకులకు, నా ముందున్నటువంటి సేవకులందరికీ అందరికీ వందనాలండి. మంచి ఆర్కెస్ట్రా బృందాన్ని కలిగి ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్స్. నన్ను ఇక్కడికి పరిచయం చేసింది తమ్ముడు జీవన్. నేను విజయవాడలో ఒక మీటింగ్లో వాక్యం చెప్తూ ఉంటుండగా తమ్ముడు విని, అన్న ఇట్లా రాయవరంలో మా బాబాయ్ వాళ్ళ చర్చిలో మీటింగ్ ఉంది, వస్తారా అని అంటే, దేవుని ఏర్పాట్లో, దేవుని యొక్క సంకల్పంలో మరి వస్తానని మాట ఇచ్చి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరికీ టైం తెలుసు. వాస్తవానికి 1 గంట అయింది. ఇప్పుడు 1 గంటకు మనం మీటింగ్ ప్రసంగం స్టార్ట్ చేసాం. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఇది నిద్ర టైం అంటుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈరోజు 11వ వార్షికోత్సవ కొడుకులో పగటి కాలపు కొడుకు కనుక కొంచెం ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మధ్య మధ్యలో 1-2 సాంగ్స్ పాడదాం. మంచిది, చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతగా భావిస్తూ ఒక చిన్న వాక్యాన్ని చదువుదాం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ కలిగి ఉండండి. ఎక్కువసేపు కాదు, కొద్దిసేపే. పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచినటువంటి కొన్ని తలంపులని అనడం కంటే ఒక 4 తలంపులు నేను మీ ముందుకు తీసుకొస్తా. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ కలిగి ఉండండి. ఆదికాండము 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. 9వ వాక్యం ఇలా వ్రాసింది. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. ఇంకొకళ్ళు ఎవరైనా చదవగలరా? ఆదికాండం 16 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. ఈ పగటి కాలము మన ధ్యానం కొరకు మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. ఇటు వినాలి. మొదటి 5 పుస్తకాలను కలిపి ధర్మశాస్త్రం అని పిలుస్తారు, మనందరికీ తెలుసు. చెప్దాం. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. భక్తుడైనటువంటి మోషే, ప్రవక్త అయినటువంటి మోషే, నాయకుడైన మోషే గ్రంథకర్త. ఈరోజు మనం చదివినటువంటి ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని తలంపులు. ఏముంది అక్కడ? ఇందాక చదవని వాళ్ళు ఎవరైనా, బ్రదర్స్ కానీ ఎవరైనా, 9వ వచనం. అప్పుడు యెహోవా దూత, ఆ మాటల కూర్పు, పదాల కూర్పు చూద్దాం. నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఇక్కడ మనం పరిశీలనగా ఆ 9వ వచనాన్ని పరిశీలనగా చూస్తే యెహోవా దూత హాగరుతో చెప్పారు. ఏమని? నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఈ వాక్యం చదివినప్పుడు నా హృదయంలో వచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఈ సబ్జెక్టుకి నేను ఏం పేరు పెట్టుకున్నానంటే, దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్నవాళ్ళు. మళ్ళీ చెప్తారా? దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్నవాళ్ళు. 9వ వచనం అదే కదా. హాగరుతో చెప్పాడంట ప్రభు దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుము అని చెప్పాడు. అంటే ప్రభు దూత హాగరుకు చెప్పినటువంటి దాన్ని బట్టి తను వెనక్కి తిరిగి వెళ్ళింది అనేటువంటి సబ్జెక్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటనంటే, నిజంగా ఈ 11వ వార్షికోత్సవ ఈ కూడికలలో
పరిశుద్ధాత్మ దేవుడు గత 11 సంవత్సరాల నుంచి లేదా 10 సంవత్సరాల నుంచి లేదా మన ఆరాధనల్లో, మన కూడికల్లో, లేదా వ్యక్తిగతంగా దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏ ఏ విషయాల్లో మనతో మాట్లాడుతున్నారు? అవును, దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకోవడం అని అంటే ఇటు వినండి. దేవుడు మాట్లాడతాడు అని అంటే, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరం నేను విన్నాను అని అంటే మన మధ్యలో అది కామన్, పర్లేదు అనిపిస్తుంది. అదే కొంతమంది హిందువుల దగ్గరకో లేదంటే కనుక ప్రభువుని ఎరగని వాళ్ళ దగ్గరకో దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఏమంటారు వాళ్ళు? దేవుడు నీతో మాట్లాడా అంటుంటారు. అసలు ఎట్ట మాట్లాడతాడు అంటుంటారు. అనేవాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడు మాట్లాడాడు అని అంటే లోకస్తులకు కానీ, హిందువులకు కానీ, ఈ అనుభవాలు లేని వాళ్ళకి కానీ ఇది కొంచెం ఆశ్చర్యం, విడ్డూరం. దేవుడు మాట్లాడటం ఏంటి అంటుంటారు. మన ఈ మధ్య క్రాంతి గారు అని ఒక ఆయన యూట్యూబ్లో సాంబశివరావు గారిని అడుగుతుంటే దేవుడు మాట్లాడతాడంటే ఆయన కూడా విస్తుపోతున్నాడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడా అంటున్నాడు. లోకస్తులకి, ఎరగనటువంటి వాళ్ళకి దేవుడు మాట్లాడతాడు అనేటువంటి విషయం కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయితే అనిపించవచ్చు. ప్రభు సన్నిధిలో కూర్చున్నటువంటి మనము ఇన్ని సంవత్సరాలు ఈ ఈ ఈ పాంప్లెట్ని బట్టి కనుక నేను మీతో మాట్లాడాల్సి వస్తే ఈ 11వ వార్షికోత్సవ కోడికలలో అంటే దాదాపుగా 10 వార్షికోత్సవ కోడికలలో ఎంతోమంది దైవ సేవకులు ఎన్నో గొప్ప అద్భుతమైనటువంటి దైవ సందేశాలు వారి ద్వారా మనం విన్నట్టే. హల్లెలూయా. లేదా మన వ్యక్తిగత జీవితంలో లేదా మన సంఘపరమైనటువంటి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడినటువంటి విషయాలు లేకపోలేదు. ఎన్నోసార్లు మనతో ఆయన మాట్లాడుతూనే వచ్చారు. కానీ ఏం జరుగుతుందని అంటే దేవుడు మాట్లాడతాడు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదు అనేటువంటి మాట ఎంత విచారకరమో, సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను అర్థం చేసుకోకపోవటం కూడా అంతే విచారకరం. నా మాట అర్థమైందో లేదు మీకు? నేను స్పీడ్గా మాట్లాడానేమో. సరే, వాళ్ళకేమో దేవుడు మాట్లాడతాడు అంటే తెలియదు, దేవుడు మాట్లాడతాడు అంటే సంఘానికి తెలుసు. అయితే దేవుడు మాట్లాడినప్పుడు సంఘం లోబడుతున్నట్టేనా? దేవుడు ఏం చెప్పాడో దానికి విధేయత చూపుతున్నట్టేనా? వాస్తవానికి దేవుడు ఎలా మాట్లాడతారు? నాకు తెలిసినటువంటి ప్రకారంగా ఒక 8 రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. చెప్పండి, ఎలా మాట్లాడతాడు ఆయన? అయ్యా, 8 రకాలు. 1 స్వరం ద్వారా మాట్లాడతారు. 2 కళ ద్వారా మాట్లాడతారు. 3 దర్శనం ద్వారా, చెప్పారు వెనక నుంచి, దర్శనం ద్వారా మాట్లాడతారు. వాక్యం చదవడం ద్వారా మాట్లాడతారు. వాక్యం వినడం ద్వారా మాట్లాడతారు. ప్రత్యక్షత ద్వారా మాట్లాడతారు. ఒకసారి యోబు గ్రంథం 33:14 చదువుతారా? యోబు గ్రంథం 33:14 ఎవరు చదువుతారు? అదిగో చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. మన సబ్జెక్టు మీకు గుర్తుందా? ఈరోజు మనం అనుకున్నటువంటి ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకోవడం. మరలా చెప్పాలి సిస్టర్స్, చెప్పండి ఏంటది? దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకోవడం అనేటువంటి ఈ సబ్జెక్టులో ఈరోజు ఇప్పుడు మనం చదివాం. ఒకసారి ఇంకొకళ్ళు ఎవరైనా చదువుతారా? 33వ అధ్యాయం ఆదికాండం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. పదం చూడండి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. ఏం జరుగుతుందంట? మాట్లాడతాడు ఆయన. నేను ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నా, లోకస్తులకి, హిందువులకి, ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళకి దేవుడు మాట్లాడతాడంటే కొంచెం ఆశ్చర్యంగా, విడ్డూరంగా ఉండొచ్చు. అయితే సన్నిధిలో కూర్చున్నటువంటి మీతో దేవుడు మాట్లాడేటువంటి విధానాలు ఒక దాదాపుగా 8 రకాలుగా ఉన్నాయి. ప్రత్యక్షత ద్వారా మాట్లాడతాడు ఆయన, స్వరం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ఇప్పుడు ఈరోజు ఇప్పుడు వాక్యం వినటం ఇది కూడా దేవుడు మాట్లాడడమే. వాక్యం చదవటం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతారు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతారు. అంటే మనం క్యాలిక్యులేషన్ చేస్తే గనక ఒక 8 రకాలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఏం జరగాలి అని మనం ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే, దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే లోబడటం, వెంటనే విధేయత చూపడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్ లైన్ చదువుతారా? మంచమ్మ మీద
ఆ పదాలు కూర్పు వినండి. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో, అవును, కల వేరు స్వప్నం వేరా, రెండు కలిపేనా? కలిపైతే గనక విడివిడిగా ఎందుకు రాసినట్టు? కలలో, మళ్ళీ అంటున్నాడు రాత్రి కలుగు స్వప్నములలో. అంటే ఇవి 2 పాయింట్లుగా మనం మాట్లాడుకోవచ్చు. అందుకనే దేవుడు మాట్లాడేటువంటి విధానాలు 8 రకాలుగా ఉంటాయి. ఈ 8 రకాల్లో దేవుడు ఏ రకంగానైనా మనతో మాట్లాడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటనంటే, దేవుడు మాట్లాడిన తర్వాత మనం దిశను మార్చుకోవాలి. ఇప్పుడు కాదు, నేను సేవ స్టార్ట్ చేసి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది అయ్యగారు. నా సేవా పరిచయం పెళ్లి కాకముందే పరిచర్య స్టార్ట్ చేశా. నేను సేవ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో ఒకరోజు నాకు బాగా గుర్తు. ఆహ్, బైబిల్ ఇలా ఇలా చదువుతూ ఉంటుండగా నాకు ఒక వాక్యం దొరికింది. ఈ వాక్యం బాగుందిలే అని చెప్పాను. నేనేం చేశా, సేవ సేవ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో ఈ వాక్యం బాగుంది కదా అని చెప్పాను. నేను దాని మీద ఒక సబ్జెక్ట్ తయారు చేసుకొని ఆదివారం ఆరాధనలు చెప్పి అప్పుడు నాకు 10 మంది విశ్వాసులు. ఏంటి ఆ వాక్యం అంటే ఒకసారి మీరు చదివితే బాగుంటుందేమో. యెహెజ్కేలు గ్రంథం 16:44. యెహెజ్కేలు గ్రంథం 16:44 చదువుతారా ఒకసారి? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నారు. సామెతలను చెప్పువారందరూ తల్లి ఎట్టిదో. ఆ, ఈ ఈ వాక్యం దొరికింది నేను ఒకరోజు బైబిల్ చదువుతుంటే. ఇదేదో వాక్యం బాగుందిలే అని చెప్పారని నేను ఆదివారం ఆరాధనలో ప్రసంగం మొదలుపెట్టా. ఏమని? ఇంకొకళ్ళు ఎవరైనా చదువుతారా? చదవని వాళ్ళు. సామెతలు చెప్పు వారందరూ నిన్ను గూర్చి అంటారు అని నేను అన్నాడు. ఈ వాక్యం బాగుంది కదా అని చెప్పారని నేను మా చర్చిలో ఒక ఆదివారం ఆరాధనలో వాక్యం స్టార్ట్ చేసి ఇక నేను మొదలుపెట్టా. తల్లెట్టిదో బిడ్డ కూడా అట్టిదే అని ఫ్లోలో ఏం చెప్పుకొచ్చానంటే, తల్లి మంచిదైతే పిల్లగొడు మంచిదైంది, తండ్రి మంచోడైతే పిల్లడు కూడా మంచోడు అవుతాడు, తండ్రి మోకరిస్తే కొడుకు కూడా మోకరిస్తాడు, తల్లి ప్రార్థన పర్రాలైతే పిల్ల కూడా ప్రార్థన పర్రాలైద్ది. కానీ ఇలా ఫ్లోలో చెప్పుకుంటూ నేనేం చేశానని అంటే, ఆ రోజుల్లో దాదాపుగా ఒక 25 ఏళ్ల క్రితం మాట. అంటే నాకు అసలు తెలియకుండానే నేను ఈ మాట చెప్పా. ఏ మాట అంటే, ఒక తల్లి ఇట్లాగే ఉంది, పక్కమటోళ్ళ ఇంట్లో కూతురు టీవీ చూడడానికి వెళ్ళిందంట. టీవీ చూడడానికి వెళితే ఎంతసేపటికి రాకపోతుంటే తల్లి కూడా వెళ్ళిందంట, పిలుద్దాం కదా అని. వెళ్ళేటప్పటికల్లా ఈమె వెళితే ఆ పక్కమటోళ్ళ ఇంట్లో ఈమె కూతురు, ఆమె కొంచెం సైలెంట్ కూర్చోబెట్టిన పిల్లని ఎక్కడ, ఈ వెళ్ళేటప్పటికల్లా వాళ్ళ అమ్మాయి సినిమా చూస్తుందంట పక్కమటోళ్ళ ఇంట్లో టీవీలో. పిలుద్దాం కదా అని వెళితే ఈమెకు నచ్చిన సినిమా వచ్చిందంట. ఈమె మంచి విశ్వాసే. అప్పట్లో టీవీలో అప్పట్లో శనివారాలు శుక్రవారాలు చిత్రలహరులు అలా ఉండేవి కదా. ఈమెకు నచ్చిన సినిమా వచ్చేటప్పటికల్లా ఈమె వెళ్ళిపోయి అదేదో మంచి నచ్చిన హీరో సినిమా అవుతుందని ఏం కూడా సతికిలు పడి అక్కడ కూర్చొని సినిమా అంతా చూసిన తర్వాత తల్లి పిల్ల ఇద్దరు ఇంటికి వచ్చారు. తల్లెట్టిదో బిడ్డెట్టిదే అన్న. మీరు నమ్మండి, ఇప్పుడంటే అప్పుడు నేను సేవ స్టార్ట్ చేసిన తొలి రోజులు పైగా నాకు 10 మంది విశ్వాసులే. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చింది. మరి నేను మైకులో అనొచ్చా లేదా మాట? ఒక ఆమె సీరియస్గా వచ్చింది. నీకు అసలు యూత్ చెప్పిందో చెప్పంది నన్ను. ఏంటి అన్న. అప్పుడు ఆ డైలాగ్గా నాకు భయం వేసిపోయింది. ఏంటి అన్న. తల్లెట్టిదో బిడ్డెట్టిదే అన్నావు, పక్కమటోళ్ళ ఇంటికి టీవీ చూడటానికి వెళ్ళింది నా పిల్లే, పిలవటానికి వెళ్ళింది నేనే, నాకు నచ్చిన సినిమా వచ్చి కూర్చుంది నేనే, ఇదంతా మా ఇంటి పక్కది చెప్పిందా నీకు అంటదే. యథార్థంగా నాకు తెలియదు, నిజంగా తెలియదు. నిజంగా ఇక్కడ నిలబడినటువంటి సేవకులకి దాదాపుగా అనుభవమే. మనం ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాం, కానీ ఇక్కడికి నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏది నడిపిస్తే అదే. అసలు ఆ రోజు నమ్మట్లా. అమ్మా నీకు దండం పెడతా, నాకు అసలు ఎవరు చెప్పలేదంటే ఒప్పుకోదే. నీకు మా ఇంటి పక్కదంటే నాకు అదంటే నాకు పడదు, నీకు అదే చెప్పిందని నన్ను అంటుంది. లేదమ్మా కాదమ్మా అని అంటే, యాజ్ ఇట్ ఈస్గా మరి ఎట్ట చెప్పావా అంటుంది.
యాజ్ ఇట్ ఈజ్గా ఎట్ట చెబుతారు చెప్పండి, మీరు చెప్పండి. యాజ్ ఇట్ ఈజ్గా మన మనసులో ఉన్నదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఎట్ట చెబుతారని అంటే ఏమంటాం? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పక్కింటితో చెబితే వస్తాయా ఇక్కడ నుంచి? కాదు కదా సాక్షాత్తు. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఆదామయ్య గారు అనుకుంటా ప్రార్థన చేశారు. మీ పేరు ఆదాం గారే కదా? అయ్యగారు ప్రార్థన చేశారు. సేవకులు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడాలి. అవును కదా? హలో దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడడమే. ఇట్లా కూడా చెప్పొచ్చు నేను మీకు. మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసినటువంటి 8 రకాలలో ఏ రకంగానైనా దేవుడు మనతో మాట్లాడవచ్చు. డైరెక్ట్గా స్వరం వినేటువంటి అనుభవం లేకపోవచ్చు. నేటి కాలపు క్రైస్తవ సంఘాన్ని దేవుని యొక్క స్వరం విన్నావా అని అడిగితే ఎంతమంది చెప్పగలరు? స్వరం విన్నటువంటి అనుభవం ఒకనాడు మోషేకుంది. హలో, ఆ తర్వాత మోషే మీద ప్రజలు మాటిమాటికి సణుగుతూ ఉంటుంటే, మోషే నేను చెప్పేటువంటి మాట విను, ఇప్పుడు నువ్వు పొందినటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళకు కూడా ఇస్తానని ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయంలో మనం కంటిన్యూషన్గా చదువుతూ ఉంటుంటే దేవుడు స్వరం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్వరాన్ని ఒకసారి ఇశ్రాయేలు సర్వ సమాజం విన్నారు. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నించా అంటే దేవుడు స్వరం ద్వారా మాట్లాడతారు, కలలో మాట్లాడతారు. ఇందాక బ్రదర్ గారు చదివా, కలలో రాత్రి కలుగు స్వప్నములలో అని మనం చదివాం. దర్శనం ద్వారా ప్రత్యక్షత అని అంటే మనం కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుండగానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అనుభవాన్ని భక్తుడైనటువంటి ప్రకటన గ్రంథకర్త పొందుకున్నాడు. తర్వాత దర్శనం అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనతో ఆయన మాట్లాడుతుంటాడు. నేనేం చెప్పడానికి ప్రయత్నించా అంటే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్న వాళ్ళు. ఒక 4 వ్యక్తులను చూపిస్తా. ఈ పగటి కాలము మనకున్నటువంటి టైంలో 1 గంట కల్లా మనం ముగించుకోవచ్చు. మనకున్నటువంటి టైంలో ఒక 4 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకోవడం. నిజంగా మనం విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి, భక్తి జీవితాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి, లేదా ఈ పాంప్లెట్ని బట్టి నేను మీతో మాట్లాడాల్సి వస్తే ఈ 11వ వార్షికోత్సవ కోడికలలో ఎన్నిసార్లు ఎంతమంది ప్రవక్తల ద్వారా, ఎంతమంది భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని మనం పరిశీలనగా చూస్తే మీరు చాలాసార్లు మీకు అనుభవపూర్వకంగానే ఉంటుంది. కొన్నిసార్లు మనం బైబిల్ ఓపెన్ చేయగానే పరిశుద్ధాత్ముడు మనతోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మాట్లాడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటనంటే దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకోవాలి. దేవుడు ఏ విషయంలో మాట్లాడుతున్నాడో ఆ విషయంలో మనం సరి చేయబడాలి, సరి కాబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ చిన్న మాట కూడా చెప్పి ఆ 4 పాయింట్లు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు నేటి కాలపు సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారనంటే, నిన్న ఒక ఆయన వచ్చాడుగా వాక్యం చెప్పాడు. ఎట్ట చెప్పాడంటే ఏం చెబుతాం? హలో, మొన్నగా అంటుంది, రాత్రి వచ్చిన ఆయనకు ఒక 50 మార్కులు ఇచ్చలేండి అంది. అవ్వా, మేము వాక్యం చెప్పేది ఎందుకు? మీతో మార్కులు వేయించుకోవడానికా? హలో, దేవుడు మాట్లాడటం అంటే మాకు మార్కులు వేయడానికి వాక్యం చెబుతామేడా? అందుకు పిలిపించారా ఈరోజు ఏమన్నా? అంటే దేవుడు మాట్లాడేటువంటి పరిస్థితులు, దేవుడు మాట్లాడేటువంటి విధానాలు ప్రజలకు అర్థం కావట్లా. అందుకని నా హృదయంలో ప్రభు ఉంచినట్టు తలంపులు త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఈమె ఎవరు? హాగరు. వెరీ గుడ్ తల్లి, బాగా చెప్పారు. ఆదికాండము 16వ అధ్యాయంలో ఒక 2 నిమిషాలు ఇక్కడ ఉండి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హాగరు అనేటువంటి ఇటు చూడండి, దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్నటువంటి వాళ్ళల్లో హాగరు నంబర్ 1గా నిలబెడుతుంది మనకి. ఈ హాగరును గురించి ఒక 2 మాటలు చదవండి ఒకసారి. 16వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? 16వ అధ్యాయం. శారాయి కనలేదు. ఆదికాండమే 16వ అధ్యాయమే 2వ వచనం చదువుతున్నారు. శారాయి, ఇదిగో నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు.
ఈ 16వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మనలో చాలామందికి తెలుసు, సేవకులకైతే బహు విస్తారంగా తెలుస్తుంది. ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులకు కూడా ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన సంభవం మనందరికీ తెలుసు. ఒకసారి ఆదికాండాన్ని మనం పరిశీలన చేస్తే ఇటు చూడండి, 12వ అధ్యాయంలో అబ్రహాం ప్రయాణం ప్రారంభమైంది, అంతే కదా. అబ్రహాం ప్రయాణం ఎన్నో అధ్యాయంలో? 12వ అధ్యాయంలో ప్రారంభమైంది. 12వ అధ్యాయంలో ప్రారంభమైతే 16వ అధ్యాయం వచ్చేటప్పటికంటే 12, 13, 14, 15, 16 ఈ ఒక 5 అధ్యాయాలు అయ్యేటప్పటికల్లా శారా అబ్రహాముకు ఒక సలహా ఇచ్చిందంట. ఇప్పుడు మీరు చదివారు కదా. శారా ఒకరోజు అబ్రహాముతో అందంట, ఇదిగో యెహోవా నాకు పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు కాబట్టి ఒక ఆలోచన చెప్పిందంట. ఏంట ఆలోచన అంటే, నా దాసి ఉంది హాగరు, ఆమెను నువ్వు భారీగా తీసుకో, దేవుడు ఆమె వలన నాకు పిల్లలు కలుగు చేస్తాడేమోనని. వాస్తవానికి ఈ 16వ అధ్యాయం జరిగేటప్పటికల్లా అబ్రహాం వయసు ఎంత ఉండొచ్చు? ఇట్లా కూడా చెప్పాలి, 12వ అధ్యాయంలో అతని ప్రయాణం ప్రారంభమైనప్పుడు 75. ప్రయాణం అబ్రహాం యొక్క విశ్వాస జీవితం ప్రారంభమైనప్పుడు 75 అనుకోవచ్చు, దేవుడు అతనితో మాట్లాడి ప్రమాణం చేసినప్పుడు. ఈ 16వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాం వయసు 86. ఈ 86 సంవత్సరాల వయసులో దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు, నా దాసి ఉంది పని మనిషి, ఈమెను నీ భారీగా ఉంచుకో, ఆ వల్ల నాకు పిల్లలు పుడతారేమో అని చెప్పానంటే, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట అబ్రహాము శారా మాట వినెను అని రాసిందాడ. ఏంటంటే అబ్రహాము శారా మాట వినెను అని ఉంది. అందుకని ఏం జరిగింది అక్కడ అని అంటే, ఎక్కడ చదువుతారంటే 4వ వచనం చదవచ్చు బ్రదర్. ఇప్పుడు అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయన. అబ్రహాము వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి 16వ అధ్యాయపు సంఘటన ఇప్పుడు మనం చదువుతున్నాం. బ్రదర్ చదివారు, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతుని తెలుసుకున్నప్పుడు 4వ వచనం, దాని యజమానురాలు. అర్థం సిస్టర్స్ చెప్తారు మీరు ఎవరైనా? 4వ వచనంలో ఏముందని అంటే, వెంటనే హాగరు గర్భవతి అయింది. అక్కడ వాక్యం రాయబడింది ఏంటనంటే, అది తాను గర్భవతినైతునని తెలిసినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దానిలాగా కనబడేను. అంటే ఏం జరిగి ఉండొచ్చు? యజమానురాలు ఎట్ట కనపడిందంట? నీచమైన దానిలాగా కనపడిందంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో హాగరు ఎలా ప్రవర్తించి ఉండవచ్చు? నువ్వు ఉండవు నేను ఉండాను అనే ఫీలింగా దాదాపుగా. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు అబ్రహాముతో నువ్వు కాపురం చేసిన నీకు పిల్లలు పుట్టలేదు, నాకు వెంటనే గర్భం వచ్చింది అని చెప్పారని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట ఏంటంటే, అది తాను గర్భవతినైతునని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అని అంటే, యజమానురాలు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా చాలా గర్వంగా ప్రవర్తించింది. యజమానురాలని నీచమైన దానిలాగా చూసింది. ఇంట్లో ఎట్లుంటుంది ఇప్పుడు? ఆ ఇల్లు ఎట్లుంటుందిక? వెంటనే 5వ వచనం బ్రదర్. అప్పుడు శారాయి ఏంటయ్యా 5వ వచనం చదువుతున్నారు. అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును. ఎవరికి కాదు, శారాను కదా ఏమని తిట్టేది. చదవండి, అట్లయితే తెలుస్తుంది. నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతినైతునని తెలుసుకున్నప్పుడు అది అని అబ్రహాముతో అనను. ఇది బాగుంది. ఎవరిని తిడుతుంది? శారా కరెక్టేనా? తిట్టొచ్చట. ఏమంటుంది? నా ఊసురు నీకు తగిలిద్ది అంటుంది. నాకేదో పిల్లలు పడతారని చెప్పిన నేను నీ కౌగిటికి దాన్ని ఇచ్చిన తర్వాత, ఇప్పుడు అది గర్భవతి తెలిసిన తర్వాత దాని దృష్టికి నేను నీచమైన దాన్ని అయిపోయా. దేవుడు నీకు నాకు న్యాయం చేస్తాడు, నా ఉసురు నీకు తగులుదని అబ్రహాము తిడుతుంది.
వాస్తవానికి ఈ ఇంట్లో ఉన్నటువంటి ఈ పోరు ఇది మామూలు పోరా? ఇక్కడ ఒక చిన్న ఆలోచన కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. వాస్తవానికి మీరు ఆలోచన చేస్తే ఆ ఇంట్లో పెద్ద సమస్యే. ఎట్లా కూడా చెప్పాలి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను మీ నోటీస్లోకి తేవాలంటే ఇది మామూలు సమస్య కాదు. ఇద్దరు భార్యలు అయ్యారా ఇప్పుడు అబ్రహాం గారికి. మామూలుగా ఆ భార్యల గొడవ తీర్చాలి ఇప్పుడు. నేనేం చెప్పడానికి ప్రయత్నించాలనంటే అబ్రహాము ఎంత తెలివిగలవాడనంటే ఈ సందర్భాన నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేసుకున్నాడు చూడండి. అందుకు అబ్రాము 6వ వచనం బ్రదర్. మా పిల్లలు మాట్లాడి బాకండి. ఓయ్, అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు. అదిగో ఈ సమస్యను ఎట్ట సాల్వ్ చేశాడో మీకు అర్థమైందా? ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడండి. ఏమంటారు దీన్ని? సమస్యను ఎంత చక్కగా సాల్వ్ చేశాడంటే నాకు అర్థమైన భాషలో నేను మీతో ఏం చెప్పాలంటే వాళ్ళిద్దరికీ పెట్టేశాడు. నీ ఇష్టం, అది నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ సమస్యను భలే సునాయాసంగా పరిష్కరించాడు. ఈ సందర్భాన్ని నేను చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే సమస్యలు అనేవి రాకపోవు. ఏ కుటుంబంలో లేవు సమస్యలు, ఏ ఇంట్లో లేవు, ఏ సంఘంలో లేవు సమస్యలు. అయితే ఇదే సందర్భాన ఈ అబ్రహాము కుటుంబంలో ఇంకొక పరిస్థితి కూడా నెలకొంది. ఒకసారి లోతు పశువుల కాపర్లకిను అబ్రహాం పశువుల కాపర్లకు గొడవైంది. మీకు గుర్తుందా? వీళ్ళిద్దరు కాపర్లకు పొలంలో గొడవైతే వాళ్ళు పొలంలో ఉన్నటువంటి గొడవను తీసుకొచ్చి ఇంట్లోకి తెచ్చారు. వీళ్ళేమో అబ్రహాముతో చెప్పారు, లోతు పశువుల కాపర్లేమో లోతుకు చెప్పారు. చాలా పెద్ద గొడవ అది. ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకున్నాడో మీకు అర్థమైంది అనుకుంటున్నా. లోతుని పిలిచాడు. బాయ్ అంటున్నాడు, మనం బంధువులం, మీ పశువుల కాపర్లు నాకు పశువుల కాపర్లు అక్కడికి గొడవలని తీసుకొచ్చి నాకు చెప్పారు, నీకు కూడా చెప్పుంటారు. గుర్తుందా? అది ఎలా పరిష్కరించాడో? మనం బంధువులం కాబట్టి మనకు గొడవలు ఉండకూడదు. అందుకని ఏం చేద్దాం, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, లేకపోతే నువ్వు కుడివైపుకి వెళ్ళు, నేను ఎడమవైపుకి వెళ్తా. అక్కడ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే అంత అద్భుతంగా సమస్యను పరిష్కరించుకున్నాడు అంటున్నాను నేను. లేదంటే కనుక గొడవలే కదా. ఇప్పుడు ఏం చెప్పడానికి ప్రయత్నించా అంటే అబ్రహాము వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యను పరిశుద్ధాత్మ నడిపింపుతో, దేవుని ఆత్మ నడిపింపుతో పరిష్కరించుకున్నట్లు మనలా జ్ఞాపకం చేస్తున్న కుటుంబాలలో, సంఘాలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవుని ఆత్మ చేత, దేవుని జ్ఞానం చేత మనం పరిష్కరించుకోవాలి. కానీ ప్రతిదానికి సమస్యను పెంచుకోవడం మంచి పద్ధతి కాదంటున్నాను నేను ఈ సందర్భంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఏరియాలో అంటుంటారు అనమాట కొంతమంది, అసలు వాళ్ళకి పట్టణ విషయాలను కూడా సమస్యగా మార్చుకుంటారు. నేలకు పోయేది నెత్తికి రాసుకోవటం అంటే అదే అంటుంటారు. మా ఏరియాలో ఒక చిన్న సామెత ఉంటుంది, మరి మీ ఏరియాలో ఉంటుందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఏం జ్ఞాపకం చేయడానికి ప్రయత్నించా అంటే ఇక ఒక్క పెట్టున చాలా సీరియస్గా వచ్చి సారా అబ్రహాముని తిడుతుంది. నా ఉసురు నీకు తగిలిద్ది అని చెప్పని తిడతంటే అప్పుడు అబ్రహాం అన్నాడు, నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం, ఏం చేస్తావో చెయ్యి అని సలహా ఇవ్వగానే ఏం చేసింది? వెంటనే సారా నీ మనస్సు వచ్చినట్టు దానిని చేయమని సారాతో చెప్పినప్పుడు అదుగో సమస్య ఈ సారా సమస్యను పరిష్కరించుకునే విధానం చూడండి. సారా ఈ దానిని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, ఇప్పుడు సారా ఏం చేసిందంట? హాగర్ని సారాయి దానిని శ్రమ పెట్టినందున ఒక్క దెబ్బకి ఇంట్లో నుంచి పారిపోయింది. దీన్ని ఎలా కూడా చెప్పచ్చు, ఎంత శ్రమ పెట్టింది ఇంట్లో నుంచి. ఏం శ్రమ పెట్టిందో రాయలేదు కానీ ఆడ మొత్తానికి ఇంట్లో నుంచి పారిపోయేటట్టు చేసింది. చేసేటప్పటికల్లా ఏం జరిగిందని అంటే అక్కడ యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా కనుగొని హాగరు ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అప్పుడు యెహోవా దూత అన్నాడు, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి
ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. సబ్జెక్ట్ సందర్భం మీకు అర్థమైందా? ఇక ఇంట్లో నుంచి పారిపోయింది. పారిపోయేటంత శ్రమ పెట్టింది మన శారమ్మ గారు. హలో, పారిపోయేటంత శ్రమ పెడితే ఈ ఇంట్లో సంగతి ఇట్లా వదిలేస్తే అరణ్యములో నీటి పొగ్గు యుద్ధ ప్రభు దూత కనుగొన్నాడంట. అవును, మీకు సబ్జెక్ట్ అర్థమైతే చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు పరిస్థితి అంతా వదిలేసి పారిపోయినటువంటి హాగరు దగ్గరకు దేవుడు దూతను ఎందుకు పంపాడు? హలో, పైగా ఆ నీటి పొగ్గ యుద్ధ అరణ్యములో హాగరును కనుగొని ప్రభుదూత మాట్లాడాడంట. ఓ శారాయి దాస్యమైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని అంటే అబద్ధాలు ఆడకుండా ఉన్నదన్నట్టు చెప్పింది. ఏం చెప్పింది? నేను నా యజమానురాలైన శారా దగ్గర నుంచి పారిపోతున్నాను అంది. వెంటనే ప్రభుదూత అన్నాడంటే, ఇటు చూడండి మన సబ్జెక్ట్, ఇటు చూడండి. నీ యజమానురాలు యుద్ధకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుము అని చెప్పండి. ఎప్పుడైతే ప్రభుదూత తనతో చెప్పాడో, మీకు సబ్జెక్ట్ తెలుసు, సందర్భం తెలుసు, ఎక్కువసేపు నేను వివరించక్కర్లా. దేవుడు మాట్లాడిన తర్వాత హాగరు దిశను మార్చుకుందా లేదా అంటే ఏం చేసిందని అర్థం? దిశను మార్చుకోవటం అంటే మన సబ్జెక్ట్ ఇటు చూడండి. హాగరు ఇటువైపు వెళుతుంది, అవునా? ఎటువైపు? ఇంట్లో నుంచి సారా శ్రమ పెట్టినందున పారిపోతుంది, అరణ్యం వైపు వెళుతుంది. అరణ్యం వైపు వెళతా ఉంటుంటే నీటి పొగ్గు దేవుడు మాట్లాడిన తర్వాత వెంటనే తన దిశను మార్చుకుంది. దిశను మార్చుకోవటం అంటే కొద్దిగా మొత్తమా? అలా దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకోవటం అంటే ఈ దిశగా ఉన్నటువంటి హాగరు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే తన దిశను మార్చుకొని సారా దగ్గరకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సందర్భంలో కొన్ని పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు నేను మీకు ఏం జ్ఞాపకం చెయ్యాలని అంటే, ఇప్పుడు హాగరుతో ఎప్పుడు దేవుని దూత మాట్లాడాడో వెంటనే దూత మాటకు హాగరు లోబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పగటి కాల సమయంలో ఇట్లా కూడా చెప్పాలి నేను మీకు, మన భక్తి మొదలుపెట్టిన దగ్గర నుంచి దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి, హలో, ఎన్ని ఆదివారాలు పోయినాయి, ఎన్ని శనివారాలు పోయినాయి, ఎన్ని 4 ప్రేయర్లు పోయినాయి. ఇలాంటి వార్షికోత్సవ కొడుకుల దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహిస్తున్నట్టేనా, మనం లోబడుతున్నట్టేనా? ఇప్పుడు మన సబ్జెక్టు ప్రకారంగా దేవుడు మాట్లాడిన తర్వాత మనం దిశను మార్చుకున్నట్టేనా? హల్లెలూయా. నిజంగా హాగరును గురించి ఒక 2 పాయింట్లు నేను మీకు చెప్పాలి. హాగరు ఎవరు అనుకున్నాం? ఐగుప్తీయురాలు, అవునా? సారా యొక్క దాసి అంటే పని మనిషి, అన్యురాలు. నాకు హృదయంలో వచ్చినటువంటి తలంపు ఏంటనంటే, ఓ సారా దాస్యమైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నాకు అనుకున్నాం కదా, అబద్ధాలు ఏమి లేకుండా దేవుడికి తెలుసు కదా, దేవుడికి సమస్తం తెలుసు కదా. కొన్నిసార్లు దేవుడి దగ్గర, సేవకుడి దగ్గర, మందిరంలో కూడా కొంతమంది కుయుక్తిగా అబద్ధాలు ఆడుతుంటుంటారు. ఇక దేవుడు మాట్లాడిన తర్వాత ఇక ఎట్టాటి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన రంగంతా ఆయనకు తెలుసు కాబట్టి. నా యజమానురాలు ఎదురుండి పారిపోతున్నా అంది. వెంటనే ప్రభు అన్నాడు, పారిపోవద్దు, నీ యజమానురాలు దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద. నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళి, అబ్రహాం ఎటు నిన్ను భారీగా తీసుకున్నాడు కాబట్టి నువ్వు కూడా స్టైల్గా యజమానురాలు అంటలా. ఏమన్నాడు? నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద. అవును, యజమానురాల దగ్గరకు వెళ్ళు అంటే అది బాగానే ఉంది, కానీ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండమంటున్నాడు? ఇది ఓకేనా? మందిరానికి రావటం అయితే ఓకే, కానుకలు ఓకేనా, దశంభాగం ఓకేనా? హలో, రమ్మంటే మొత్తం ఏదో చెబితే, కూర్చోబెడితే చెబితే వింటాం. ఎన్నది మొత్తం చేయాలంటే ఓకేనా? నవ్వుతారు ఇన్ని విషయం ఏం చెప్పకుండా. నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము. ఇప్పుడు దూత మాట్లాడినప్పుడు దేవుని మాట విని అణిగి ఉండటానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటకు, దేవుని యొక్క వాక్యానికి, దూత మాటకు అంత విధేయత చూపింది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంటున్నాడు, దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకోవాలి. హల్లెలూయా. ఈనాటి కాలపు సంఘాలు ఎట్లా ఉన్నాయని అంటే, నేను చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపులు నేను రాసుకున్నా. నేటి కాలంలో సంఘాలు మోసపోకుండా చూసుకోవాలి. వింటున్నట్టే భ్రమలో బ్రతుకుతున్నాయి కొన్ని సంఘాలు.
దేవుడు ఎన్నిసార్లు మాట్లాడట్లా? లోబడుతుంటారు, విశ్వాసంగా ఉన్నట్టుగానే ఉంటారు. నిజంగా హాగరు మారినట్టుగా మారాలి సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడిన తర్వాత తన దిశను మార్చుకుంది. అన్నాడు, దూత అన్నాడు, ఓయ్ ఎందుకు పారిపోవద్దు, వెనకెళ్ళు, నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు. దేవుడు మాట్లాడినప్పుడు వాస్తవాన్ని అంతకుముందు అడిగి ఉండు అని చెప్పాడు కదా, అంతకుముందు ఎట్టుంది గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు ఎట్టుంది? యజమానురాలు నీచమైన దానిలాగా కనపడింది. అంటే ఇంట్లో ఎట్ట నడిచి ఉంటుంది? గర్విష్టిగా, అంటే ఆడపిల్లలు హై వీల్స్ వేసినట్టే ఎట్ట నడిచి ఉంటుంది ఇంట్లో? ఏం చేసిందో మనకంత క్లియర్గా మొత్తానికి పరిశుద్ధాత్ముడు చెప్పాడు, లేదా దూత చెప్పాడు, నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు. నేను కోదాడుల వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు పర్ణశాలలు పండుగలను పెడతారు ప్రతి సంవత్సరం. నేను అక్కడ స్పీకర్ని. ఒక సంవత్సరం నన్ను పిలిచినటువంటి దైవ సేవకులు ఐపీసీలో పరిచర్య చేస్తున్నాడు భాస్కర్ గారు అని. 2000 మంది ఉంటారు విశ్వాసులకి, చాలా పెద్ద సంఘం. ఒకరోజు నేను వాక్యం చెప్పిన తర్వాత ఒక 25-20 మంది నాతో ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు. అప్పుడు నన్ను పిలిచిన పక్కనుండి పాస్టర్ గారు నాతో చెప్తున్నాడు, అయ్యా వీళ్ళ సాక్ష్యం చెప్పనివ్వండి, ఒక్క నిమిషం ఆగండి అన్నాడు. ఏంటి అని అన్న, ఈ చర్చికి అదిగో అంత దూరంలో వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళు. నేను మైకులో చెప్పలేదు, మామూలుగా బుడబొక్కులు అంటారు కదా, వినే ఉంటారు కదా, అది ఒక జాతి కదా, బుడబొక్కులు అంటారు. మా చర్చికి బుడబొక్కులు, మా చర్చికి అంత దూరంలో వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారండి, వాళ్ళండి వీళ్ళంతా. ఎట్లా ఏంటి అని అంటే, వాళ్ళలో ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందంట. దెయ్యం పడితే వాళ్ళే ఎన్నో తతంగాలు చేస్తుంటారు కాబట్టి, వాళ్ళు ఎన్ని చేసినా అమ్మాయికి వదలకపోతే అక్కడున్న వాళ్ళలో ఎవరో చెప్పారంటే, అదిగో దగ్గరలో ఒక చర్చి కనపడుతుంది, ఎప్పుడు ప్రార్థన జరుగుతానే ఉన్నాయి, ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఒకసారి చర్చికి తీసుకెళ్ళడం కదా అని చెప్పారని ఆ 30 కుటుంబాలలో ఈ అమ్మాయిని తీసుకొని చర్చికి వచ్చారు. యవనస్తురాలు చచ్చిపోద్దేమోనని భయంతో. అద్భుతం. మనందరికీ తెలుసు, ఎంత గొప్ప సమస్య అయిన మందిరంకి వస్తే పూర్తిగా పోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు ఆ అమ్మాయి తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు, అంతే, పూర్తిగా అమ్మాయికి స్వస్థత కలిగింది. ఎప్పటి నుంచో మొదలైన దయ్యం మందిరంలో దైవజనుడిని ప్రార్థన చేస్తే ప్రభు విడిపించారు. దేవునికి స్తోత్రం. ఇది చూడండి, ఆ అద్భుతం విని బుడబొక్కలు అంటున్నానే 30 కుటుంబాలలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. కొంచెం హల్లెలూయా అనొచ్చుగా, అనలేదేంటి? అడిగి చేపించుకున్నట్టుంది. బుడబొక్కలండి 30 కుటుంబాలలో బాప్తిసాలు పొందారు. అడగనా, చెప్పనా? హాగరు ఎవరు? ఐగుప్తీయురాలు. 2 దాసి, అన్యురాలు, ఒక పని మనిషి. ఇది ఎట్లా ఉంచండి. ఇప్పుడు బాప్తిసాలు పొందిన 30 కుటుంబాలలో ఎవరు? అన్యులు. నేను క్యాస్ట్ కూడా చెప్పాగా. బుడబొక్కలకు అర్థమవుతుంది వాక్యం, నీకు అర్థమైనట్టేనా? 30 కుటుంబాలలో బాప్తిసాలు పొందారు. విచిత్రమైన విషయం ఏంటంటే గారు, వాళ్ళది ఐపీసీ కదా, పెంతెకొస్తు కాబట్టి వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందని అంటే, వాళ్ళల్లో మందిరానికి వచ్చి బాప్తిసాలు పొందిన తర్వాత వాళ్ళు వైరాగ్యంలోకి వచ్చేసేసి ఆడవాళ్ళు చాలామంది ఆభరణాలు కూడా తీసేశారు. హల్లెలూయా. అడుక్కొచ్చుకున్న బియ్యంలో దశంభాగం తీస్తారు. ఆ మధ్య కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది. వాళ్ళ తెలంగాణ ప్రెసిడెంట్, సీఎం ఉండాడు ఆయన. వీళ్ళు బుడబొక్కలు అని చెప్పారని ఇంటికి ఒక 10 గొర్రెలు ఇచ్చారు. వీళ్ళు ఎంత నమ్మకస్తులంటే, ఈ 30 మంది కూడా ఇంటికి 10 గొర్రెలు ఇస్తే 30 ఏళ్లలో 30 గొర్రెలు తీసుకొచ్చి దశభాగమైన పాస్టర్ గారికి చర్చిలో కట్టేశారు. 30 గొర్రెలు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? ఎవరికి అర్థమవుతుందో వాక్యం? బుడబొక్కలకు అర్థమవుతుందా? మనకు అర్థం కావట్లా. వాళ్ళు వింటున్నారు. మీరు గమనించే ఉంటారు. మొన్న ఈ మధ్య నేను మా చర్చిలోని వాక్యం చెప్తూ, మా చర్చిలో ఒకళ్ళు చనిపోతే జ్ఞాపకార్థ కొడుకుల వాక్యం చెప్తూ ఇది కూడా చెప్పా. ఏంటనంటే, ఇటు చూడండి, ధనవంతుడు నరకానికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి చెప్పొస్తా అంటాడు. ఆ సబ్జెక్ట్ మనందరికీ తెలుసు. ఏమంటాడనంటే, నేను వెళతాను, నేను వెళ్ళి మా వాళ్ళకి చెప్తా అంటాడు, భూమి మీద నాకు ఇంకా
5 సహోదరులు ఉన్నారు, నేను వాళ్ళకి చెప్పాలని అంటే ఈయనేమంటాడు, అబ్బాయి వెళ్ళకూడదు రాట. అక్కడ వాళ్ళకి వాక్యం చెప్పడానికి ఎవరెవరు ఉన్నారు? మోషేను ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళు సరిపోతారని అంటే వాడు తెలివిగా అంటాడు, లేదు ప్రభా వాళ్ళు చెబితే మా వాళ్ళు వినరు, నేను చెబితే వింటారు అని. అంటే నేను సొంతోడు కదా, అందుకు నేను చెబితే వింటారని అని అన్నాడు. అయినా నువ్వు సచ్చినోడువి కదా. సచ్చినోడా? నువ్వు పోయి ఎట్ట చెబుతావు వాళ్ళకి? అయినా మన ఇంట్లో ఎవడైనా సచ్చినోడు ఇప్పుడు లేచి సువార్త చెబుతున్నాడని మనం పోయేటప్పటికి ఇంట్లో కూర్చుంటే ఎట్టుంటుంది? నాకు ఆ సబ్జెక్ట్లో నాకేమనిపించింది అని అంటే, ప్రతి ఒక్కళ్ళకి సొంతోళ్ళు చెబితేనే ఎక్కిద్దేమో. మోషేయు ప్రవక్తలను ఉన్నారని వాక్యం చెప్తుంటే లేదు 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 మా సొంతోళ్ళకి నేనే చెప్పాలని అంటాడు. ఆ కారణంతోనేమో నా ఆలోచన బైబిల్ వ్యాఖ్యానం కాదు ఇది. నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేను మొన్న వాక్యం చెప్పింది ఒక గౌడాస్ ఇంట్లోనమాట. మా సంఘం నిండా అన్యులే ఉంటారు. గౌడాస్ ఇంట్లో వాళ్ళల్లో ఒక ఆయన వచ్చాడు. నేను ఈ చనిపోయినటువంటి ఆయనకి బామరుదును అవుతాడని, నేను పాస్టర్ అండి అని ఆయన వచ్చాడు. ఇప్పుడు బుడబుక్కలు అని చెప్పాను కదా, మాటికి అట్లా పేరెత్తుతున్నాను ఏమనుకోబాకండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. వాళ్ళల్లో ఇప్పుడు మన ఐపీసీ గుణదల్లో ట్రైనింగ్ అవ్వడానికి ఇద్దరు యవనస్తులు అనేటువంటి పిల్లలు పాస్టర్లు అవుతున్నారు. అంటే బుడబుక్కలలో ఉన్నారు, చెంచోళ్ళలో ఉన్నారు, ఇంకా ఏ క్యాస్ట్లో లేరు పాస్టర్లో? మీకు ఏ క్యాస్ట్లో లేరు? బ్రాహ్మణులో ఉన్నారా? వైశాస్లో ఉన్నారా? చౌదరీస్లో ఉన్నారా? నాయుడులో ఉన్నారా? ఏ క్యాస్ట్లో లేరు? నేనేం చెప్పడానికి ప్రయత్నించానంటే, దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్నటువంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి హాగరు మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఈ సబ్జెక్ట్ని నేను మీకు ముందుకు తీసుకెళ్లాల్సి వస్తే వాక్యం ఏం చెప్తుంది అంటే, హాగరు అనేటువంటి ఆమె ఒక అన్యురాలు. అన్యులకు వాక్యం అర్థమైందా? లోబడింది. దూత తనతో చెప్పాడు, ఓయ్ నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద నువ్వు అణిగియుండు అని అనగానే, ప్రభువా వెళ్ళమంటే వెళ్తాను కానీ మనకి ఎట్లాగే ఉంటుంది. దేవుడు మాట్లాడితే మనకు కుదిరినవి, మనకు పాసిబుల్గా ఉన్నవి, మనకు చేయగలిగినవి చేసుకుంటూ వెళ్తాం. హల్లెలూయా. చాలాసార్లు దేవుడి మాటకు లోబడం, అసలు కానుకిమ్మంటే ఏమో, దశభాగం ఇమ్మంటే ఏమో, టయానికి రమ్మంటే రాము, లోబడమంటే లోబడం, విశ్వాసం చూపమంటే చూపం, నిరీక్షణగా ఉండమంటే ఉండం. దేవునికి స్తోత్రం. నేనేం జ్ఞాపకం చేయడానికి ప్రయత్నించా అంటే, మనకు కష్టమైన దేవుడు చెప్పాడు అంటే కనుక మనం ఏం చేయాలి? పూర్తిగా వినాల్సిందే. లేదా ఈరోజు మన సబ్జెక్టు ప్రకారంగా మన దిశను మార్చుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యం వైపు వెళుతుంది. దేవుడు మాట్లాడగానే వెంటనే తన దిశను మార్చుకుంది. అసలు హాగరు ఒక పని మనిషి, ఒక దాసి, ఒక ఐగుప్తీరాలు, ఒక అన్యురాలు, దేవుని మాటకు, ప్రభుదూత మాటకు అంత విధేయత చూపితే, ఇందాక నేను మీకు సాక్ష్యం చెప్పా, ఆ బుడబొక్కలు ఇప్పుడు పాస్టర్లు అయ్యారండి. వాళ్ళు ఎంత వైరాగ్యంలోకి వచ్చిన ఆడపిల్లలు చాలామంది ఆభరణాలు కూడా పెట్టుకోరు, అంత వైరాగ్యంలోకి వచ్చేసారు వాళ్ళు. నాకు అనిపించింది, వీళ్ళకి వాక్యం అంతలా అర్థమైందా? అడుక్కొచ్చుకుని బియ్యంలో దశభాగం తీస్తారు. వాళ్ళు దేవుని మాటకు వీళ్ళు అంత విధేయత చూపారా? కేసీఆర్ ఇచ్చినటువంటి గొర్రె, ఒక్క ఇంటికి 10 గొర్రెలు ఇస్తే ఒక్కొక్క గొర్రె దశభాగం తెచ్చారు వాళ్ళకి. ఇప్పటికి మన వాళ్ళకి దశభాగాలు ఇటు జాతి కాదు. వచ్చా? అయితే ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దానికి కూడా ఆమెను చెప్పట్లే, దానికి కూడా హల్లెలూయా లేదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అండి బ్రదర్ గారు, కొంతమంది వెంటనే ప్రభు మాటకు లోబడతారు, దేవుని ఆశీర్వాదం పొందుతారు. కొంతమంది వింటారు అంతే. అసలు మనోళ్ళు ఏదైనా మంచి మాట వస్తే హల్లెలూయా చెప్పటం, ప్రార్థన చేయటం, ఎస్ అని నన్ను అంటాం కుదరదు. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అలా ఉండరు. మీరు ఎప్పుడన్నా చూసే ఉంటారు, ఇంగ్లీష్ మెసేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈమె టీవీలో ఆడపిల్లలు కూడా పరిచయమైన జాయిస్ మేయర్ అని ఒక చెప్తుంది కదా వాక్యం. ఆమె ఏదైనా వాక్యం చెప్తుంటే మొన్న ఈ మధ్య మా పాస్టర్ గారు వింటుంటే నేను పక్క నుండి వింటున్నా. ఆమె ఎప్పుడైనా ఇలాంటి వాక్యాలు ఏమైనా చెప్తూ ఉంటుంటే ఆ పక్కన స్పందన ఎలా ఉంటుంది? స్పందన ఎలా ఉంటుంది? మనోళ్ళకి ఎంత మంచి వాక్యం చెప్పిన స్పందన కనపడదు. మొన్న ఈ మధ్య ఎట్లా ఉంటుందంటే, వీళ్ళ స్పందన ఎట్లుంటుందంటే,
దేవుడు ప్రేమై ఉన్నాడు అనే పదం చెప్పామనుకోండి, మనం దేవుడు ప్రేమై ఉన్నాడు అంటే మనోళ్ళు లేదు. ఎస్, ఓకే అన్నట్టుంటారు వాళ్ళు. మీరు గమనించే ఉంటారు, జాయిస్ మీరు వాక్యం ఎప్పుడైనా వినండి, ఆమె ఎప్పుడైనా గాడ్ ఈజ్ లవ్ అనగానే పక్కన వాళ్ళు వావ్ అంటుంటారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అసలు దేవుడు ప్రేమై ఉన్నాడు అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ స్పందన వావ్ నిజమే, ఆయన ప్రేమై ఉన్నాడు అని వాళ్ళు కూడా సొత్తులు స్తోత్రాలు చెబుతారు. స్తోత్రం. మనోళ్ళు దేవుడు మాట్లాడుతున్నా అసలు మా గుంటూరు భాషలో చెప్పాలంటే సుయ్యం సయం ఉండదు జనాలకి. దేవుడు మాట్లాడుతున్నాడమ్మా నాన్న. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ విషయంలో నిన్ను మార్చుకోమంటున్నాడు? ఏ విషయంలో నువ్వు మార్పు చెందాల్సి ఉంది? ఇంకా ఏ విషయంలో నువ్వు మన సబ్జెక్టు ఏ విషయంలో నువ్వు దిశను మార్చుకోవాల్సి ఉంది? ఆశీర్వాదం ఎందుకు రావట్లా? దీవెన ఎందుకు రావట్లా? నేనేం జ్ఞాపకం చేయడానికి ప్రయత్నించా అంటే, దేవుడు మాట్లాడిన ప్రతి విషయంలో మనం దిశను మార్చుకుంటే అప్పుడు 100% దీవెన పొందుతాం. లేదంటే ఇలాంటి వార్షికోత్సవ కొడుకులు ఎన్నొచ్చిన ప్రయోజనం ఏమి ఉండదు. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనం పూర్తిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చిలో ఒక తండ్రి గారు ఉన్నాడు. ఆయన ముస్లిమ్స్లో నుంచి రక్షణలోకి వచ్చాడు. నేను బాప్తిసం ఇచ్చా. ఇప్పుడు ఆయనకి 72 ఏళ్ళు, ఆరోగ్యంగా ఉన్నాడు. మా మందిరం ఎక్కాలంటే 35 మెట్లు ఎక్కాలి. నేను కొండ మీద కట్టే మందిరం. మొన్న బ్రదరు ఆయన నా బర్త్డే వస్తే నాకు 4 వాచ్లు కొనుక్కొచ్చాడు. ఎవరైనా గిఫ్ట్ ఎన్ని వాచ్లు ఇస్తారు? ఈ నాకు 4 వాచ్లు ఇచ్చాడు. ఇది కూడా ఆయన పెట్టింది. 72 ఏళ్ళు అయినా ఆయనకి. ఏంటి నేను నాన్నగారు అని పిలుస్తా. ఏంటి నాన్నగారు అని అంటే, ఏ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ మ్యాచింగ్ వాచ్ పెట్టుకోయా అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు సొంత కొడుకు కూడా ఒక వాచ్ కొనివాడు. ఆడ అంటున్నాడు, మా నాన్న ఈనాడు వాచ్ కొనివాడు, నీకేది 4 వాచ్లు కొనిచ్చాడు మా నాన్న అంటున్నాడు. కొంతమందికి వాక్యం అంత బాగా అర్థమవుతుంది, సేవకులు అంత బాగా అర్థమవుతారు, పరిచర్య కొరకు గుప్పులు విప్పుతారు. కొంతమంది ఇలాంటి వార్షికోత్సవ కొడుకులు జరగాలంటే వాస్తవానికి కొంచెం ఖర్చుతో కూడినటువంటి పనే కదా. కొంతమందికి వాక్యం అర్థమై కానుకలు ఇస్తారు, కొంతమంది కొడుకుల కొరకు ప్రార్థన చేస్తారు, కొంతమంది కొడుకుల కొరకు ఎవరి తలాంతు చొప్పున ఎవరి తలాంతులు వాళ్ళు దేవుని యొక్క మందిరం కొరకు, పరిచర్య కొరకు, సేవ కొరకు వాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చర్చిలో ఒక అమ్మాయి యాదవ్లో నుంచి రక్షించబడ్డారు. పాపకు పెళ్లి సంబంధం చూడటానికి వెళ్తున్నాం, కొంచెం తక్కువ కట్నం అడిగేటట్టు ప్రార్థన చేయమంది నన్ను. సరే, అదే కదా ఈ ఆడపిల్లలు అందరూ అడిగేది. నేను ఫోన్లోనే ప్రార్థన చేసే, ప్రభా వీళ్ళు సంబంధం మాట్లాడుకోవడానికి వెళ్తున్నారు, కొంచెం తక్కువ కట్నం అడిగేటట్టు సాయం చేయమని నేను అడిగాను. సరే, వీళ్ళు సంబంధానికి వెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత, అన్నయ్య శుభవార్త అన్నయ్య అంది ఒక 4-5 గంటలకి. ఏంటమ్మా అన్న. పిల్ల ఓకే అనుకున్నారు, అంత బాగానే ఉన్నాయి, మా క్యాస్ట్లోని బాప్తిసం పొందిన అబ్బాయి దొరికాడు, చాలా సంతోషం, అన్ని విషయాలు నచ్చినాయి, శుభవార్త ఏంటమ్మా అన్న. మనం కట్నం అనుకున్న దానికంటే, మనం ఇద్దాం అనుకున్న దానికంటే ఇంకా తక్కువకి అడిగారు, తక్కువకి కట్నానికి ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. అద్భుతంగా పెళ్ళి అయిపోయింది. కానీ ఆ తల్లిగారు మన ఇంటికి వచ్చింది బ్రదర్. వచ్చేమన్నా తెలుసా? అన్న, మేము ఇంత అనుకున్నాం కట్నం, అంతకంటే ఇంకా తక్కువకి అడిగారు, కాబట్టి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా మీరు ప్రేయర్ చేశారు కనుక పరిచర్యకు వాడుకోండి అని ఇచ్చింది. చర్చలు చైర్లో కూర్చున్న వాళ్ళు ఎవరు చెప్పట్లే అసలు. నీకు కదయ్యా కానుకొచ్చింది, మాకెందుకయ్యా. హల్లెలూయా. ఎంత విశ్వాసం అండి. మనమైతే కనుక దేవుడు కాపాడాడు స్తోత్రం అని చెప్పని బేరువలోనూ భోషణలోనే పెడతా. ఆమె ఏముందో తెలుసా? మీరు ప్రేయర్ చేసినందువల్లే మేము ఇద్దామనుకున్న దానికంటే తక్కువ అడిగారు కాబట్టి ఆ తక్కువ రిమైనింగ్ బ్యాలెన్స్ చెప్పనులే. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ హాగరుకు వాక్యం అర్థమైందండి, బుడబుక్కలకు వాక్యం అర్థమవుతుంది. మనకు అర్థమవుతుందా? మనం గొప్ప కలమని చెప్పుకుంటాం కొంచెం, వాళ్ళకి అర్థమైనట్టు అర్థమవుతుందా? వాళ్ళు లోబడినట్టు లోబడుతున్నావా? అసలు వెంటనే, ఓయ్ నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండను అనగానే వెంటనే దిశను మార్చుకొని వెళ్ళిపోయి
అదేమంటారు దాన్ని, యజమానురాలుగా ఉండటానికి వెళ్ళాలా. యజమానురాలు చేతి క్రింద అణిగి ఉండడానికి, ఆ పదం అణిగి ఉండడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ ఒకవేళ మీరు మీరు బాగా గమనించాలి. లోపట్టం అంటే మామూలు లోపట్టం కాదు. ఒకవేళ పారిపోయిందండి, ఇప్పుడు దేవుడు మాట్లాడని ఇంటికి వచ్చిన తర్వాత యజమానురాలు శారత కిందగా ఉండాల్సింది. శారా ఏమని ఉంటుంది, పోయావుగా పోయావుగా మళ్ళీ వచ్చావా. ఇలాంటి అవమానాలకు కూడా వత్తయ్యని తెలిసి కూడా తగ్గించుకొని వచ్చిందని అంటే ఎవరు మాట్లాడాడని, ఆ మాట కోసమే చెప్తున్నాను నేను. అంటే దేవుడు మనతో మాట్లాడిన తర్వాత వాటిని అన్నిటిని కూడా పూర్తిగా వదిలేయాలి. హల్లెలూయా. మళ్ళీ పరిశుద్ధాత్ముడు లేదా ప్రభుదూత ఆమెతో చెప్పాడు, నీ యజమానురాలి దగ్గర వెళ్ళి ఆమె చేతి క్రింద నువ్వు అణిగి ఉండవలసిందే, నువ్వు దాసివి, నువ్వు అణిగి ఉండు అని అంటే, నేనేం జ్ఞాపకం చేయడానికి ఇప్పుడు హైలైట్ చేస్తున్నానంటే, హాగరును చాలా హైలైట్ చేయాలి ఏంటంటే, దేవుడు మాట్లాడిన తర్వాత తన దిశను మార్చుకుంది. అడుగుతున్నాను ఈ పగటికాల సమయంలో సేవకుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకుంటే ఈమెకి ఎంత ఆశీర్వాదం వచ్చిందో మీకు గుర్తుందా? తర్వాత సబ్జెక్టు మీకు అర్థమైందా? హలో, ఇప్పుడు ఈమె పారిపోయినప్పుడు ఉట్టి మనిషి కాదు, ఆమె ఆల్రెడీ గర్భవతి. మీకు సబ్జెక్ట్ తెలిస్తే, రాజుల ఆ కాలపు చరిత్ర తెలిస్తే మీకు అర్థమైంది. ఇలా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇంట్లో దాసిని కానీ, ఒక ఇంట్లో దాసిని పని మనిషిని కానీ ఇంకొకళ్ళు చేర్చుకోవడానికి కుదరదు ఆ రోజుల్లో. ఎవరికైతే దాసులుగా ఉంటారో లైఫ్ లాంగ్ వాళ్ళకే ఉండాలా. ఈమె గర్భవతిగా ఉంది, పైగా ఇప్పుడు ఈమె వెళితే కనుక ఎవరు చేర్చుకుంటారు ఈమెని? ఎవరూ చేర్చుకోరు. పైగా ఎక్కడికి వెళుతుందని చదివాం అక్కడ, అరణ్యములోకి వెళితే ఇక బతుకెట్టుంటుంది. కానీ దేవుడు మాట్లాడితే దేవుడు చెప్పాడంట, అమ్మా అట్లా వెళ్ళబాక, హల్లెలూయా, నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు. నీ గర్భంలో ఒక శిశువు ఉన్నాడు, అతనికి నువ్వు ఏం పేరు పెడతావో పేరు కూడా చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఏం పేరు పెడతావని చెప్పాడు ఆమెకు? నువ్వు నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి ఇష్మాయిలుని పేరు పెడతావు. అతడు చెయ్యి అందరూ చెయ్యి అతనికి కొంచెం విరోధంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఒకసారి బైబిల్ వర్డ్స్ చదువుదామా? 11వ వచనం చదువుదామా? 11వ వచనం చదువుదామా? మరియు యెహోవా దూత, ఇదిగో నీ మరణ వినెను, అడవి గాడిద వంటి మనుష్యుడు, చెప్పాను. హల్లెలూయా. ఎలయనగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అనుకున్నాను, అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 15వ వచనం కూడా బాగుందిగా. తర్వాత హాగరు కనెను, పేరు పెట్టెను. ఈ మొదటి పాయింట్ నేనేం రాశానంటే, హాగరు తన వ్యక్తిగత జీవితంలో తన దిశను మార్చుకుంది. తక్కినటువంటి 3 పాయింట్స్ త్వరగా జస్ట్ ఫర్ రిమెంబరెన్స్, మనకున్నటువంటి టైంలోనే మనం క్లోజ్ చేద్దాం. నేను టైం చూస్తూనే ఉన్నా. ఇది మొదటిది, మన వ్యక్తిగత జీవితంలో మనం దిశను మార్చుకోవాలి. ఏ విషయాల్లో దిశను మార్చుకోవాలో నోట్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మత్తయి సువార్త 1:24. ఎవరు ముందు చదువుతారో చూద్దాం త్వరగా. మత్తయి సువార్త 1:24. చేసి మత్తయి సువార్త 1:24. ఇంకొకళ్ళు ఎవరైనా మత్తయి సువార్త 1:24 ఇంకొకళ్ళు చదువుతున్నారు బ్రదర్ గారు. 1:24 మత్తయి సువార్త. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని
25వ వచనం కూడా కంటిన్యూషన్గా చదువుతున్నారు. ఆమె కుమారుని కనువరకు ఎరుగకుండెను. ఇప్పుడు ఇది సెకండ్ పాయింట్. నేను మీకు ఏం జ్ఞాపకం చేయాలని అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం నేను కూడా చదువుతున్నా. యోసేపు నిద్ర మేల్కొని, ఇటు చూడండి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. వాస్తవానికి ఈ మొదటి అధ్యాయంలో యోసేపు ఏ కండిషన్లో ఉన్నాడు? మన సబ్జెక్టు ఇటు చూడండి, మన సబ్జెక్టు ప్రకారంగా యోసేపు ఏ దిశలో ఉన్నాడు? మరేకు యోసేపుకు ప్రదానం చేయబడింది. కొన్ని రోజుల్లో వాళ్ళకి పెళ్ళి. కానీ ఈలోపు యోసేపుకు వార్త వినబడింది ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆల్రెడీ, అంటే ఈ దిశలో ఉన్నాడు యోసేపు. ఏం చేద్దామని అనుకున్నాడు అని అంటే, 19వ వచనం చదువుతారు ఒకసారి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి, 19వ వచనం చదువుతున్నారు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఈ దిశలో ఉన్నాడు. ఏం చేద్దామని, ఇక మరియని వదిలేద్దామని దిశలో ఉన్నాడు. అయితే ప్రభు దూత మాట్లాడాడు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నీవు భయపడవద్దు. ఆ మాట చదవండి, భయపడవద్దు అనే మాట చదువుతారు. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మను కలిగిందది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుంచి. వెంటనే దేవుడు మాట్లాడినప్పుడు, నీ భార్యను చేర్చుకో, ఆమెను వదిలిపెట్టబాకానని అనగానే మన సబ్జెక్టు ప్రకారంగా ఈ దిశగా ఉన్నటువంటి యోసేపు దేవుడు మాట్లాడగానే తన దిశను మార్చుకొని తన భార్యను చేర్చుకున్నాడు. ఇదే పాయింట్ అని అంటే, యోసేపు పట్ల ఇప్పుడు మరి యోసేపుల కన్నది ఎవరండి? మరి యోసేపుల కన్నది ఎవరిని? సాక్షాత్తు అంటే వారి పట్ల దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, అంటే మన పట్ల దేవుని యొక్క సంకల్ప విషయంలో మనం దిశను మార్చుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ పాయింట్ చెప్పండి, మీరు ఎవరైనా ఫస్ట్ పాయింట్ చెప్తారా? హాగరు ఏ విషయంలో దిశను మార్చుకుంది? వ్యక్తిగత జీవితంలో. అది తన వ్యక్తిగత జీవితం. కానీ ఇక్కడ దిశను మార్చుకుంది రెండవది ఎవరు? యోసేపు. ఇప్పుడు యోసేపు ఏ విషయంలో దిశను మార్చుకున్నాడు అని అంటే, తన పట్ల దేవుని సంకల్ప విషయంలో. ఈ భార్యాభర్తలిద్దరి పట్ల దేవుని సంకల్పం ఏంటి? భూలోకానికి రక్షకుణ్ణి తేవడం, రక్షకుణ్ణి పంచడం, రక్షకుణ్ణి ఇవ్వడం. అయితే సన్నిధిలోకి వచ్చినటువంటి మీతో భూలోకానికి రక్షకుణ్ణి ఇచ్చేటువంటి బాధ్యత వాళ్ళిద్దరితే కాదు, ఇక్కడికి వచ్చిన మనందరిది కూడా రక్షకుణ్ణి ప్రజలకు మనం పరిచయం చేయాలి. ఆ విషయంలో మనం దిశను మార్చుకోవాల్సి ఉంది, మన పట్ల దేవుని సంకల్ప విషయంలో. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మనకున్న టైంలో ముగింపు మాటలు కదా, త్వరగా థర్డ్ పాయింట్ ఏంటనంటే, అదే మత్తయి సువార్త 2:12. అదే మత్తయి సువార్త 2:12 తరువాత హేరోదునందు. మత్తయి సువార్త 2:12 థర్డ్ పాయింట్. తరువాత హేరోదునందుకు వెళ్ళవద్దని. ఆ పాయింట్ కొంచెం క్లియర్గా చూడండి. దేవుని చేత బోధింపబడిన వారై. వీళ్ళెవరు? థర్డ్ పాయింట్, వీళ్ళెవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఇది ఎక్కువసేపు చెప్పక్కర్లా, మీకు సబ్జెక్ట్ ఎంత తెలుసు. ఇటు వినండి. హలో, త్వరగా టైం లేదు మనకి. ఈ మూడో పాయింట్ ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఇటు చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు బయలుదేరినప్పుడు వెంటనే వాళ్ళకి ఆకాశంలో ఒక నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం కనబడినటువంటి కాలమానాన్ని బట్టి వీళ్ళు బయలుదేరారు. ఎక్కడికి? కాదు వెళ్ళి చెప్పారు హీరో దగ్గర కాదు, రక్షకుణ్ణి చూడటానికి. ఎవరిని చూడడానికి? ఆ నక్షత్రం పుట్టినటువంటి కాలమానాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే రాజు పుట్టాడు అనండి. వీడు అక్కడ దాకా బాగానే వచ్చి యెరూషలేము రాగానే రాజు అంటే ఎవరింటి పడతాడు? రాజు ఇంట్లోనే పడతాడు అని చెప్పి హేరోదు వాళ్ళ ఇంటికి వెళ్ళి హేరోదుని అడిగాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయనను దర్శించడానికి వచ్చాం. ఎవరు మీరు? మేము తూర్పు దేశపున్నాను. వాడు కోపం వచ్చింది హేరోదు రాజుగా. అని అంటాడు, యూదులకు వేరొక రాజు పుట్టుటయా? మేము వెళ్ళి దర్శించుటయా? అసంభవం అనుకుంటూ లేచాడు ఆయన. తేరా చూస్తే ఏంటరా అని అంటే,
శాస్త్రుల పరిశీలన పిలిపించి ఏంటి ధర్మశాస్త్రోపదేశులను పిలిపించి ఏంటి పరిస్థితులను అంటే బెత్లెహేములో పుడతాడు అని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరిగిందనంటే ఈ ఈ ఈ ప్రజల రక్షణార్థమై జ్ఞానులు తమ దిశను మార్చుకున్నారు. వాస్తవానికి హేరోదు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, కానీ హేరోదు మంచోడు కాదు, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై తమ దిశను మార్చుకొని మరొక మార్గాన వెళ్ళారు. ఇది 3వ పాయింట్. ఇక చివరిగా 4వ పాయింట్, ముగింపు మాటలు. 4వ పాయింట్ ఏంటంటే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. ఒకసారి త్వరగా చదువుతారా? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 6 నుంచి బ్రదర్. అపోస్తుల కార్యం 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని. సబ్జెక్ట్ కొంచెం క్లియర్గా వినాలి, మనకు టైం లేదు కాబట్టి. మత్తయి సువార్త అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు. వాక్యము చెప్పకూడని వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనీకు వెళ్ళేట్టుకు ప్రయత్నం చేసేది. చదవమ్మా. వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనము కలిగెను. ఇక్కడ 4th పాయింట్ ఏంటంటే ఎవరిక్కడ దిశను మార్చుకుందంటే పౌలు. చెప్పండి, పౌలు. వాస్తవానికి ఇప్పుడు పౌలు ఈ స్వార్థ ప్రయాణం చేసేటప్పుడు 16వ అధ్యాయంలో 6వ వచనంలో చూడండి, నేను చదువుతున్నా. ముసియా దగ్గరకు వచ్చి బితూనీకు వెళ్ళేటకు ప్రయత్నం చేసిరి కానీ, 6వ వచనం 3వ లైన్, ముసియా దగ్గరకు వచ్చి బితూనీకు వెళ్ళేటకు ప్రయత్నం చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. తర్వాత ఏ ఊరు వెళ్ళారంటే మాసిదోనియా వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సన్నిధిలోకి వచ్చినటువంటి మీతో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇటు చూడండి. 4th పాయింట్ ఏంటంటే దైవజనుడైనటువంటి పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు బితూనీకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, సువార్త ప్రకటించుకుంటూ పోతున్నాడు. అయితే దేవుడు చెప్పాడు, నువ్వు బితూనీకి కాదు వెళ్ళేదే. ఆ రాత్రి దర్శనం వచ్చిందంట. అంతటా మాసిదోనియా దేశస్థుడు కూడా వచ్చి మాకు సహాయం చేయమని వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ దర్శనం కలిగింది. వెంటనే పౌలు తన దిశను మార్చుకొని మాసిదోనియా వెళ్ళాడు. మీకు ఆ తర్వాత జరుగుద్దండి. మాసిదోనియా వెళ్ళిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగాయో అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ అధ్యాయం కదా, 16వ అధ్యాయం ఏ కార్యాలు ఉన్నాయి అక్కడ? 16వ అధ్యాయంలో 16 ఏ కార్యాలు ఉన్నాయి? లూదియా, ఆ తర్వాత దయ్యం పట్టినటువంటి సోది చెప్పినటువంటి అమ్మాయి, ఆ తర్వాత చెరసాలలో బంధిస్తే చెరసాల నాయకుడు రక్షణ పడటం. అంటే దేవుడు చిత్తం ఏంటి అని అంటే బితూని కాదు వెళ్ళాల్సింది. ఎక్కడికి వెళ్ళాలి? పాయింట్ చెప్పండి. ఏ ఊరు వెళ్ళాలి? మాసిదోనియా. ఇక్కడ 4th పాయింట్, దిశను మార్చుకుంది ఎవరంటే పౌలు. ఏ విషయంలో దిశను మార్చుకున్నాడంటే తన యొక్క సేవా విషయంలో. హల్లెలూయా. తన పరిచర్య విషయంలో దేవుడు చెప్పినటువంటి దిశలోనే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన మాటలు మన వెనుకల్లో దీవించును గాక.